తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలలో వైసీపీ ఒకటనే సంగతి తెలిసింది. 2019 ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకున్న వైసీపీకి 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం ఒకింత షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల ఫలితాల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా బలంగా లేదనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో జగన్‌పై విమర్శలు వస్తే, ఆ విమర్శలకు స్ట్రాంగ్‌గా బదులిచ్చే విషయంలో వైసీపీ సోషల్ మీడియా 100% సక్సెస్ అవుతుందనే కామెంట్‌లయితే వినిపిస్తున్నాయి. 'లైలా' సినిమా మూవీ ఈవెంట్‌లో వైసీపీ టార్గెట్‌గా వచ్చిన విమర్శలకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ గట్టిగానే బదులిచ్చిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విమర్శలు చేస్తే మాత్రం చుక్కలే అనే విధంగా వైసీపీ వ్యవహరిస్తూ ఉండడం సోషల్ మీడియా వేదికగా ఒకంత హాట్ టాపిక్ అవుతుంది. రాబోయే రోజుల్లో వైసీపీ ఏపీలో మరింత పుంజుకోవడం పక్కా అని చెప్పుకోవచ్చు. కూటమి నేతలు చేస్తున్న తప్పులను సైతం విమర్శించడంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరింత సక్సెస్ సాధించడానికి వైసీపీ ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. 'పృథ్వీరాజ్‌కి చుక్కలు చూపించే విషయంలో సైతం వైసీపీ 100% సక్సెస్ అయిందని చెప్పడంలో సందేహం కూడా అవసరం లేదు. వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో అయితే ఇప్పుడు చూడాలి. 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అడుగులైతే వేస్తోంది. వైసీపీ తెలివిగా అడుగులు వేస్తూ ఉండగా, కూటమి సంక్షేమ పథకాల అమలులో విఫలం అవుతుండడం వైసీపీకి ఒక విధంగా ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు వైసీపీ సోషల్ మీడియా వింగ్ చాలా బలపడుతుండడంతో అది ఇంకాస్త బలంగా మారే అవకాశం కనిపిస్తోంది వైసీపీ పార్టీకి.